టాస్ ఓడిన ఆర్సీబీ. ఐపీఎల్లో ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ టాస్కు గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఆర్సీబీ నుండి కోహ్లీ, సాల్ట్, పటిదార్, పడిక్కల్, జితేష్, క్రునాల్, టిమ్ డేవిడ్, షెఫర్డ్, భువనేశ్వర్, దయాల్, హేజీవుడ్. రాజస్థాన్ రాయల్స్ నుండి జైస్వాల్, దుబే, పరాగల్, నితీష్, జురేల్, హెట్మాయర్, హసన్ రంగా, ఆర్చరీ, ఫరూకీ, సందీప్, తుషార్. ఆర్సీబీ సూపర్ విక్టరీ. ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ ఎట్టకేలకు హోంగ్రౌండ్లో గెలుపు బోణికొట్టింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ 194 పరుగులు కట్టడి చేసి 11 రన్ల తేడాతో విజయం సాధించింది. జైస్వాల్ 49, సూర్యవంశీ 16, నితీష్ 26, పరాగ్ 22, జురేల్ 47, హెట్మాయర్ 11, శుభం 10 పరుగులు చేయగా ఆర్సీబీ బౌలర్లు హేజల్వుడ్ 4, క్రునాల్ 2, భువనేశ్వర్ యాదవ్ చెరొక వికెట్ని తీశాడు. హోంగ్రౌండ్లో ఆర్సీబీ విక్టరీ. ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ ఎట్టకేలకు హోంగ్రౌండ్లో గెలుపు బోణికొట్టింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్ఆర్కు 194 స్కోరుకు కట్టడి చేసి 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. జైస్వాల్ 49, సూర్యవంశీ 16, నితీష్ 28, పరాగ్ 22, జురేల్ 47 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లు హేజల్వుడ్ 4, క్రునాల్ 2, భువనేశ్వర్, దయాల్ చెరో వికెట్లు కాగా హోంగ్రౌండ్లో తొలి 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్తో ఆర్సీబీ హోంగ్రౌండ్లో విక్టరీ సాధించింది. డెత్ ఓవర్లో ఆర్ఆర్ బోల్తా ఏం జరుగుతుంది? ఈ సీజన్లో ఆర్ఆర్ చేజింగ్ డెత్ ఓవర్లో విఫలమవుతోంది. వరుస 3 గెలవాల్సిన మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఏప్రిల్ 16న డీసీతో చివరి ఓవర్లో 9 రన్స్ కావాల్సి ఉండగా టై చేసుకుని సూపర్ ఓవర్లో పరాజయం పాలైంది. ఏప్రిల్ 19న లక్నోతో 6 బంతుల్లో 9 రన్లు చేయాల్సి ఉండగా 2 రన్స్ తేడాతో ఓడిపోయింది. నిన్న ఆర్సీబీతో మ్యాచ్లో 12 బంతుల్లో 18 రన్స్ చేయాల్సి ఉండగా 11 పరుగుల తేడాతో బుట్టకరించింది. దీంతో ఏం జరుగుతుందంటూ ఆర్ఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్లే ఆఫ్ ఏ జట్టుకు ఎంత ఛాన్స్? ఐపీఎల్ 2025 గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ జట్టుకు 91% ప్లే ఆఫ్కు వెళ్లే ఛాన్స్ ఉంది. అతి తక్కువగా సీఎస్కేకు ఉంది. 0.8% మాత్రమే అవకాశం ఉంది. ఆ తర్వాత ఢిల్లీకి 85% ఉండగా బెంగళూరుకి 62%, పంజాబ్కి 58%, ముంబైకి 51%, లక్నోకి 34%, కోల్కతాకి 15%, రాజస్థాన్కి 2%, హైదరాబాద్కి 1 ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకే స్టేడియంలో 3,500 రన్స్ కోహ్లీ రికార్డులు. టీ20లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు. టీ20లో ఒకే వేదికలో 3,500 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చేజింగ్ మాస్టర్గా ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో ముష్ఫికర్ రహీం 3,373 రికార్డును బద్దలు కొట్టాడు. వీరిద్దరి తర్వాత జేమ్స్ విన్స్ 3,254, అలెక్స్ హేల్స్ 3,241, తమీమ్ ఇక్బాల్ 3,233 స్థానాల్లో ఉన్నారు. ఇవాల్టి న్యూస్ ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళ సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఓడిన జట్టు ఖేల్ ఖతం. పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడుతున్న ఎస్ఆర్హెచ్, సీఎస్కే మధ్య ఇవాళ 7:30 కీలక మ్యాచ్ జరగనుంది. ఓడిన జట్టుకు ప్లే ఆఫ్ ఛాన్స్ సన్నగిల్లుతుంది. రెండు టీమ్స్ బ్యాటింగ్, బౌలింగ్ లోపాలను ఇబ్బంది పడుతున్నాయి. హోంగ్రౌండ్లో ఆడుతుండడంతో సీఎస్కేకు కలిసొచ్చే అవకాశం. ధోనీ కెప్టెన్సీ మ్యాజిక్ చూపాలని సీఎస్కే కాటమరాయుళ్లను గుర్తు చేసుకుని అదరగొట్టాలని ఎస్ఆర్హెచ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇవాళ ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని రోజు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.